హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కొంచెం చాలా ఎక్సైటెడ్ అండ్ హ్యాపీగా ఉన్నాను అనమాట. ఎందుకో తెలుసా, కొత్త ఫోన్ కొన్నాను. ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను, దాదాపు ఒక 6 months నుంచి అనుకుంటున్నాం ఫోన్ కొనాలి అని. ఫైనల్గా ఈ రోజు అయితే దీనికి ముహూర్తం వచ్చింది. సో ఏం ఫోన్ కొన్నాను, ఎట్లా ఉంది అనేది ఇప్పుడు మీతో పాటు నేను కూడా చూస్తాను. అంటే ఏం ఫోన్ కొన్నానని నాకు తెలుసు, ఫోన్ ఎలా ఉంది అనేది మాత్రం చూద్దాం. ఆల్రెడీ ఓపెన్ చేసాము, ఆన్లైన్ కాబట్టి ముందే ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి కదా. సో ఫోన్ వచ్చేసి వివో V30 Pro. 6 months నుంచి అనుకొని ఏం ఫోన్ కొనాలి ఏంటి అని బాగా ఆలోచించి ఫైనల్గా ఇదైతే తీసుకున్నాను. ప్రజెంట్ నేను యూజ్ చేస్తుంది అయితే సామ్సంగ్ మొబైల్. అది బిఫోర్ కోవిడ్ కొన్నాను, 4 to 5 years అవుతుంది. వీడియోస్కి వాటికి కొంచెం మంచి ఫోన్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి, సో ఐఫోన్లు అలా ఆ రేంజ్లో కాకుండా కొంచెం నార్మల్ మా బడ్జెట్లో నేనైతే వివో ఫోన్ అయితే తీసుకున్నాను. కెమెరా ఇదంతా బాగుందని చూసాను రివ్యూస్. సో ఒకసారి ఓపెన్ చేసి మనం కూడా చూద్దాం. సో ఇది V30 Pro. ఇది జీస్ పార్ట్నర్షిప్తో చేస్తున్నారనమాట. ఓపెన్ చేయగానే ఫస్ట్ మొబైల్ ఇచ్చారు మనకి. చాలా తిన్నగా ఉంది ఫోన్ మాత్రం, సూపర్. ఇదిగో ఇక్కడ 4 కెమెరాస్ ఉన్నాయి, సేమ్ ఇక్కడ జీస్ పార్ట్నర్షిప్తోనే ఇచ్చారు. ఈ 3 కెమెరాస్ 50-50-50 అనమాట, 50 MP. ఈ క్లాసిక్ బ్లాక్ కలర్ అనమాట. దీంట్లోనే ఇంకొక కలర్ కూడా ఉంది, అండమాన్ బ్లూ అని చెప్పేసి. సో నేనైతే బ్లాక్ కలర్ తీసుకున్నాను. నేను తీసుకున్నప్పుడు ఆ కలర్ అవైలబుల్లో లేదు. సో రేర్ కెమెరా వచ్చేసి 3 కెమెరాస్ 50-50-50 అండ్ ఇది కూడా ఫ్రంట్ కెమెరా కూడా 50 అనమాట. సో చాలా థిన్గా ఉంది. ఇది ఎంత అంటే 7.4 mm ఉంది అండ్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్, 187 grams మాత్రమే ఉంది. సో నేను ఎగ్జైటెడ్ ఉన్నా. సో ఆన్ చేద్దాం. స్టోరేజ్ విషయానికి వస్తే 256 GB స్టోరేజ్ అనమాట, 8 GB ర్యామ్. సో నేను ఇది చూస్తాను ఇప్పుడు. ఫస్ట్ ఏమేమి వచ్చినాయి బాక్స్లో అన్నది అయితే చూద్దాము. నెక్స్ట్ ఇది వచ్చింది, జస్ట్ ఫస్టే ఫోన్ వచ్చింది. అండ్ ట్రాన్స్పరెంట్ ఫోన్ కేస్ వచ్చింది అనమాట. మంచిగా దీంట్లో పెట్టిన ఫుల్ అంతా విజిబుల్గా ఉంటుంది. సో ట్రాన్స్పరెంట్ ఫోన్ కేసు. అండ్ ఇందులో డాక్యుమెంట్స్ ఉన్నాయి, వారంటీ కార్డు అలా ఉంటుంది కదా. సో ఫోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది అవన్నీ ఇవి ఉన్నాయి. నెక్స్ట్ ఛార్జర్ కూడా ఫ్లాష్ ఛార్జు, C టైప్ కేబుల్ వచ్చింది. ఇదిగో C టైప్ ఛార్జర్ వచ్చింది. ఇంకా ఇది సిమ్ ఎజెక్టర్ కూడా ఒకటి వచ్చింది, మంచి హార్ట్ షేప్లో వచ్చింది. సో ఫైనల్గా మనం ఫోన్ అయితే ఆన్ చేద్దాం. వివో 5G. మంచిగా అర్జెంటుగా కెమెరా క్వాలిటీ ఎట్లుంది, జూమ్ ఎంత ఉంది, ఫస్ట్ నేను అదే చెక్ చేసుకోవాలనుకుంటున్నా. ఆన్ చేశాను, ఇంకా టైం అది సెట్ చేయలేదు, 4:30 ఉందిలే. ఇంకా అన్నీ సెట్ చేసుకొని అప్పుడు చూస్తానన్నమాట. ఫైనల్గా అన్బాక్సింగ్ అయితే అయిపోయింది. మెయిన్ నాకున్న పెద్ద టాస్క్ ఒకటి ఇంకేంటిదంటే, ఇది మా బుడ్డోడి దగ్గర నుంచి నేను సేఫ్గా పెట్టుకోవాలి. సో వాడికి దొరకకుండా పెట్టాలి. ఆల్రెడీ నేను ఓపెన్ చేస్తా అన్నాడు. ఇప్పుడు వాడు స్కూల్కి వెళ్ళిన టైంలో వాడికి దొరకకుండా నేను ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్న మొబైల్ సామ్సంగ్ అనమాట. అది బిఫోర్ కోవిడ్ తీసుకున్నాను, కోవిడ్ కంటే ముందే కదా, కోవిడ్ ముందు తీసుకున్నాను. అంటే ఆల్మోస్ట్ ఇంకా 4 to 5 years అయింది. సో ప్లస్ ఏమైందంటే, మా బుడ్డోడి చేతిలో, మా పాప చేతిలో, ఈవెన్ నా చేతిలో కూడా చాలా సార్లు కింద పడింది. అసలు ఎన్నిసార్లు పడిందో లెక్కే లేదు. అయినా ఇది చాలా గట్టిగా స్ట్రాంగ్ ఉంది నా మొబైల్. సో ఇది ఇప్పుడు వరకు అయితే అంత బాగుంది, ఎప్పుడు ఏం రిపేర్ కూడా రాలేదు, అంత బాగుంది. ఏమంటే కింద పడినప్పుడు కెమెరా లెన్స్ పైన అది లైన్ పడింది అనమాట. దానివల్ల కొంచెం క్లారిటీ అది మిస్ అవుతుంది, ప్లస్ వాల్యూమ్ కూడా కొంచెం తగ్గిపోయింది. ఫోన్ వచ్చినప్పుడు కానీ లేదంటే అవతల వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కానీ కొంచెం వాల్యూమ్ తక్కువ వస్తుంది, సరిగ్గా వినపడట్లే. సో ఇంక ఎలాగో నేను యూట్యూబ్లో వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయినా కాబట్టి, సరే కొంచెం మంచి ఫోన్, ఇంకా కెమెరా క్వాలిటీ ఉంటే బాగుంటుంది కదా. మనం ఇంత ఎఫర్ట్ పెట్టి వీడియో తీస్తున్నప్పుడు అది క్వాలిటీ వైజ్ కూడా మంచిగా ఉంటే ఇంకా కొంచెం మంచిగా వ్యూస్ ఏమన్నా వస్తాయేమో,
ఎలాగో ఈ ఫోన్ అయితే చాలా ఇయర్స్ అయింది కాబట్టి కొత్త ఫోన్ తీసుకుందామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. దాదాపు 6 months అయింది. ఒకసారి అయితే ఇంకా ఆర్డర్ చేసిన రేపు మార్నింగ్ డెలివరీ ఉంది ఫోన్ అన్నప్పుడు ఇది బాగానే ఉంది కదా ఎందుకులే అనవసరంగా అని చెప్పేసి ఆ ఫోన్ క్యాన్సిల్ చేసిన. కానీ లేదు ఇంకా తీసుకోవాల్సిందే. అండ్ ఇందులో స్టోరేజ్ కూడా కొంచెం తక్కువ ఉందన్నమాట. ఫాస్ట్గా ఫుల్ అయిపోతుంది, మళ్ళీ ల్యాప్టాప్లో వేసుకోవడం, మళ్ళీ దీంట్లోకి ఎడిట్ చేయాలన్నప్పుడు అట్లా ఇబ్బంది అయిపోతుంది అనేసి ఇంకా ఈ ఫోన్ తీసుకున్నా. సో మేము అనుకుండొచ్చు క్వాలిటీ కావాలంటే మంచిగా ఐఫోన్లు అవి తీసుకోవచ్చు కదా అని కూడా అనుకునే వాళ్ళు ఉంటారు. బట్ నాకైతే ఫోన్లకి వాటికి వీటికి అంత ఎక్కువ మనీ ఖర్చు పెట్టే టైప్ అయితే నేను కాదు, అంత అవసరం లేదు కూడా. సో మనకు క్వాలిటీ బాగుంటే చాలు. ఓ ఐఫైలో అవి ఇవి పెట్టాలి, ల్యాక్స్ పెట్టాలి అన్న మెంటాలిటీ నాది కాదు. కాబట్టి నా బడ్జెట్కు ఇప్పుడు ప్రజెంట్ ఇది చాలు అనుకొని ఈ ఫోన్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు ఇంకా వీడియోస్ అన్నీ ఈ ఫోన్తోనే చేస్తాను. ఎలా వస్తుందో ఏమో ఒకసారి చూసి మీరే చెప్పండి, క్వాలిటీ ఏమన్నా చేంజ్ వచ్చిందా లేదా, బాగుందా లేదా అనేసి మీరు చెప్పండి. లేదా ఆల్రెడీ మొబైల్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. నాకు దీంట్లో కెమెరాలో ఒక మంచి ఫీచర్ నచ్చింది. అదేంటంటే ఫ్లాష్ లైట్ కనిపిస్తుందా, ఇది మంచిగా మనకు అడ్జస్ట్మెంట్ కూడా ఉందన్నమాట. లైట్ చేంజ్ తెలుస్తుందా మీకు లైటింగ్లో? వీడియోలో ఎంతవరకు పడుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఇలా అడ్జస్ట్మెంట్ ఉంది లైటింగ్లో. సో ఇది ఒకటి బాగుంది. నేను కుదిరితే మంచిగా ఒక వీడియో క్లిప్ కూడా ఈ కెమెరాతో తీసి ఎలా వచ్చింది క్వాలిటీ ఏంటి అనేది ఈ వీడియోలో యాడ్ చేస్తాను. ఒకసారి డిఫరెన్స్ మనకే తెలుస్తుంది అనమాట. ఓకేనా? కెమెరాలో ఇంకొక మంచి ఫీచర్ ఉంది, నాకైతే అది భలే నచ్చింది. చూడండి, ఇట్లా మోర్లోకి వెళ్తే డ్యూయల్ వ్యూ ఉందన్నమాట. అంటే చూడండి, ఇదిగో బ్యాక్ సైడ్ పడుతుంది, అలాగే మన సెల్ఫీ మోడ్ కూడా పడుతుందా. నేను ఆల్రెడీ వెనకాల పడుతున్నా, ఇక్కడ పడుతున్నా. ఇది చేంజ్ చేసుకుంటే దీంట్లో మనకు ఈ షేప్ అనేది, మన సెల్ఫీ షేప్ అనేది స్క్వేర్ లాగా, సర్కిల్ లాగా, హార్ట్ లాగా ఇలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్ చాలా బాగుంది. ఒకేసారి మనం బ్యాక్ సైడ్ అలాగే మన సెల్ఫీ మోడ్ రెండు రికార్డ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇది ఈరోజు వీడియో, చిన్న వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.